మంచిదంటే మనం 10 నిమిషాలు, ఒక అరగంట, 10 గంటలు అవుతుంది, 12 గంటల 30 నిమిషాలకు మనం ఆరాధన ముగించుకుంటాం. వాక్య పరిచర్యను మనం అరగంటలో ముగించుకుని ప్రయత్నించాం. ఈరోజు మనము మాట్లాడుకోవాలనుకున్న అంశము, పాఠం యొక్క టైటిల్ ఏం చెప్పాలనుకున్నానంటే, ప్రియులరా, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు ప్రతిరోజు ఈ వాక్యం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రతిరోజు శరాధంలో కానివ్వండి, సంఘారాధనలో కానివ్వండి, ఏదైనా స్పెషల్ అకేషన్స్లో అయినా సరే ఈ వాక్యము ప్రతిరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనము ప్రస్తుతము అటువంటి కాలంలోనే జీవిస్తున్నాం కనుక, మనము ప్రత్యేకించబడినటువంటి సంఘము కనుక దేవుడు మన ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని, మన సంఘానికి వాక్యం ద్వారా బయటపరచబడిన వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు పెడతాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఈ వాక్యం ప్రతిరోజు, ప్రతి వాక్యానికి కూడా ఈ వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే మనము ప్రతిరోజు నేను జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనము ఏ స్థితిలో ఉన్నామో, మన సంఘం యొక్క పరిస్థితి ఏమిటి, దాని మీద జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే మన జ్ఞానంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రియులరా, జాగ్రత్త పడండి. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథము 17వ వచనం ఒకసారి చదువుకుని మనం ముందుకు పెడదాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను. పిల్లరా, ఈ వాక్యమును ప్రతిరోజు కూడా, ప్రతి మెసేజ్ ముందు కూడా మీరు ఈ వాక్యాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. గమనించండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కాలంలో సాతాను యొక్క ఉగ్రత, లేదంటే సాతాను యొక్క కోపము ఎవరి మీద అంటే శేషించబడినటువంటి ప్రజల మీద, శేషించబడినటువంటి సంఘం మీద. ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించినటువంటి సాక్ష్యం చెప్పే సంఘముగా, శేషించబడినటువంటి సంఘముగా ఎవరైతే నిలబడతారో వారి మీద అపవాది కోపోద్రేకుడే నిలబడి ఉన్నాడని వాక్యం చాలిస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది సంఘ విశ్వాసులేమి, సేవకులేమి, చాలా మంది ఈ అపవాది యొక్క దాడికి బలైపోతూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. చాలా మంది సేవకులు, చాలా మంది విశ్వాసులు కానివ్వండి, చాలా మంది సంఘానికి చెందిన వారందరూ కూడా ఎంతో మంది ఈ విషయంలో సాతాను ఉగ్రతకు, కోపానికి లోనైపోయి నలిగిపోతూ ఉన్నారు. వీళ్ళగా మనము అట్టి రీతిగా జరగకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి అంటే ఈ వాక్యాన్ని మనం నిజమే కదా, ఈ సమస్య నా వల్ల వచ్చిందా? కాదు. దీని మీద ఎవరి ప్రభావం ఉన్నది? సాతాను యొక్క ప్రభావం ఉన్నది. నాలో ఉన్నటువంటి ఈ పరిస్థితి ఎందుకు కలిగింది? సాతాను యొక్క ప్రభావం ఉన్నది. ప్రభువా, సాతాను ఎదిరించగలిగినటువంటి శక్తి నాకు ప్రసాదించవా? సాతాన్ని ప్రశ్నించగలిగినటువంటి శక్తి నాకు అనుగ్రహించవా? సాతాన్ని ఓడించగలిగినటువంటి ధైర్యం నాకు అనుగ్రహించవా అని నిత్యం కూడా మనం ప్రార్థనలో ఉండగలిగితేనే ఈ అంత్యకాల దినాల్లో శేషించబడినటువంటి సంఘ సభ్యులుగా మనం బలముగా నిలబడతాం. ఈ క్రమంలో చాలా మంది సంఘాలలో నుంచి, చాలా మంది మన సెవెంత్ సంఘంలో నుంచి చాలా మంది విశ్వాసులు బయటకు వెళ్ళిపోతూ, వేరే వేరే సంఘాలకు వెళ్ళిపోతూ, ఈ సంఘంలో ప్రశాంతత లేదని, ఈ సంఘంలో సంతోషం లేదని, ఈ సంఘంలో అద్భుతాలు జరగట్లేదని, ఈ సంఘంలో మహత్కార్యాలు జరగట్లేదని, ఈ సంఘంలో అనుకున్నవేమీ జరగట్లేదని, ప్రార్థన చేస్తే అది రహస్యంగా కాకుండా ఓపెన్గా అందరూ చెప్పుకుంటున్నారని, కాబట్టి కొన్ని రహస్యాలు దాచుకోవడానికి అవకాశం లేదని ఏం చేస్తున్నారంటే సంఘంలో నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నము చేస్తున్నారు. ప్రియులారా, ఈరోజు నేను చెప్పే పాఠం యొక్క టైటిల్ ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాట, నా గొర్రెలను కనుక్కోండి. ఈరోజు మన పాఠకుల మాట పైన ఏంటంటే, నా గొర్రెలను కనిపెట్టండి. నా గొర్రెలు ఎక్కడున్నాయో వాటిని మీరు కనిపెట్టండి. అది మనందరి బాధ్యత. సేవకుడిగా నాకు, పెద్దలుగా మీకు, సంఘముగా మనందరికీ ఉన్నటువంటి బాధ్యత. మన సంఘంలో ఉన్న గొర్రెలు, దేవుని సన్నిధిలో శేషించబడిన సంఘంలో ఉన్నటువంటి గొర్రెలు తప్పిపోతున్నాయేమో, తప్పిపోయిన గొర్రెలను కనిపెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీ. 18వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేద్దాం. చదువుదామా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 11వ వచనం. 11వ వచనం. వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతుకుట
చూసింది ఎల్లప్పుడూ కూడా దేవుడు ఎవరిని వెతుకుతాడంటే ఎవరైతే 11-14 వచ్చిన వేదవాక్యం మనం చదువుకున్నాం అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్నటువంటి నీ తండ్రికి నా తండ్రికి అది ఇష్టము లేనే లేదు. ఏ ఒక్కరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అక్కడ వాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఏ మాట వాడాడండి అక్కడ? వాడి మాట చిన్నవారిలో. ఏ మాట అండి? చిన్నవారు. ప్రియులరా, మనము వయసు రీత్యా పెద్దవారము అయ్యుండొచ్చేమో కానీ విశ్వాసము రీత్యా మనము ఎప్పటికీ కూడా చిన్నవారు. ఇది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. వయసు రీత్యా, లోకానుసారమైన వయసు రీత్యా మన వయసులో తారతమ్యాలు ఉండొచ్చు. నాకంటే పెద్దవారు ఉన్నారు, నాకంటే చిన్నవారు ఉన్నారు. ఈ వయసు తారతమ్యం లోకానికి సంబంధించిందే తప్ప దేవునికి సంబంధించింది కాదు. దేవుడి విషయంలో మన విశ్వాస జీవితంలో మనందరం కూడా ఎవరు వారమండి? ఇంకనూ బాలకులమయ్యే ఉన్నాము. విశ్వాస జీవితంలో తెలుసుకోవాల్సింది, ధ్యానం చేయాల్సింది మరెంతో ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తుంది. కాబట్టి అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమందున్న తండ్రికి ఇష్టము లేనే లేదు. దీని కొరకు ఒక ఉపమానం మనం ధ్యానం చేద్దాం. లోకాసు వార్త 15వ అధ్యాయము 3-6 వచనాల్లో ఈ ఉపమానము దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు. లోకాసు వార్త 15వ అధ్యాయం 3-6 వచనాలు చదువున్నాను. ఈ ఉపమానం చెప్పాను, నేను చదువుతాను. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండేదిగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. సరే, ఇది ఒక ఉపమానం. ఎందుకు యేసుక్రీస్తు వారికి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు? మన సంఘంలో చాలా మంది విశ్వాసులు ఉన్నాం. 100కు మించిన విశ్వాస సంఖ్య ఉన్నది. అందులో ఒక్కొక్కరు ఆయా కారణాలను బట్టి బయటకు వెళ్ళిపోతున్నారు, ఆయా పరిస్థితులను బట్టి బయటకు వెళ్ళిపోతున్నారు, మందిరంలోకి రాలేకపోతున్నారు. అయితే వెళ్ళిపోయిన వాళ్ళని వదిలేయమని దేవుడు చెప్పాడా? వెళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదని దేవుడు చెప్పాడా? 99 గొర్రెలు దొడ్డిలోనే లేదా సంఘంలో ఉన్నాయి కాబట్టి ఈ గొర్రెలు అలా ఉంచండి, సంఘంలో ఉన్న గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపో. కానీ ఎవరి కోసం వెళ్ళాలి? తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయిన గొర్రెలు వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడే కదా ఆ గొర్రెల మందల నూరుగా ఆశీర్వదించబడుతుంది. అప్పుడే కదా ఆ సంఘము నిండుగా పనుల పండుగగా కనపడుతుంది. అప్పుడే కదా సంఘం యొక్క పరిచర్య నిండుగా, భారము లేనిదిగా, భరించలేనంత బరువుగా కాకుండా సులువుగా మార్చబడుతుంది. ప్రియులారా, కేవలం 2, 3, 4 కూర్చుని ఆరాధనలో ఏకీభవిస్తే ఆ క్రమం యొక్క పని ఆ నలుగురే పంచుకోవాల్సి వస్తుంది. కానీ నలుగురు 40 మందిగా మారినప్పుడు ఆ పని ఎంతమంది పంచుకోవచ్చండి? ఆ 40 మందికి కూడా ఆ పనిని పంచుకోవచ్చు కదా. అప్పుడు పని భారం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? సేవా భారం తగ్గుతుందంటారా, పెరుగుతుందంటారా? దేవుడి ఉద్దేశం చాలా గొప్పది. అందుకే ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టము లేదు. చిన్నపిల్లలారా, పిల్లల్లో ఏ ఒక్కరు కూడా నశించుకోవడము దేవుడికి ఇష్టం లేదు. అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టబడాలి, అందరూ కూడా దేవుని సన్నిధికి నడిపించబడాలి. అని ఎవరి ద్వారా నడిపించబడాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడిన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ. సేవకునికి, సంఘ పెద్దలకి కాదు, మీ సంఘంలో నిలబడిన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. ఇంతకుముందు మన చర్చకు వచ్చేవాళ్ళు ఈరోజు ఎందుకు రావట్లేదు? ఒకసారి పాస్టర్ గారు పలానా విశ్వాసం మన దగ్గర రావట్లేదు, ఒకసారి మన ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదామా అనే మాట మీలో నుంచి 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది దగ్గర నుంచి మన దగ్గరికి ఆ మాట వచ్చింది? ఇలా ఆలోచన చేయండి. పలానా విశ్వాసులు మన సంఘంలో వాళ్ళు తప్పిపోయారు, రండి మన ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం, లేదంటే సంఘ పెద్దలను తీసుకుని వెళదాం, రండి ఒకసారి వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళు మరలా మన సంఘంలోకి ఆహ్వానిద్దాం అనే ఆలోచన మనకి వచ్చిందా? లేదా ఆలోచన చేయండి. ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అందరూ కూడా శేషించబడిన సంఘంలో నిలబడాలి. ఎందుకు శేషించబడిన సంఘంలో నిలబడాలి అంటే ఆ సంఘము దేవుని ఆజ్ఞ మూలంగా నడిపించబడేటటువంటి సంఘం. ఏంటా దేవుని ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన సాక్ష్యం చెప్పే సంఘము, చివరి సంఘము, అద్వితీయమైన సంఘము, దేవుడి ఇచ్చిన ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు ప్రకటన చేసేటటువంటి సంఘము దేవుని యొక్క పరిశుద్ధ విశ్రాంతి ఆరాధన శేషించబడిన సంఘము. ఆ సంఘంలో మనందరము సభ్యులై ఉన్నాం. మనం మాత్రం ఉండిపోతే సరిపోతుందంటారా? గొర్రెలు 99 ఉన్నాయి కదా అని చెప్పి ఒకదాన్ని ఆ కాపులు ఎందుకు వదిలేయలేదు? 99 ఉన్నాయి కదా, సంతోషపడవచ్చు కదా, 99 ఉన్నది కదా, ఆనందించవచ్చు కదా.
కానీ ఆ 99 గొర్రెల్ని ప్రక్కన పెట్టి ఎందుకు ఒక్కదాని కోసం పరిగెట్టాల్సి వచ్చింది? పరిగెట్టుకుని అది దొరికిన తర్వాత ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే దేవుని మనస్సు ఏమిటో తెలుసా? ఏ ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని మనస్సు మనలో ఉంటే మనం కూడా మన వాళ్ళు, మన సంఘ బిడ్డలు లేదా కొత్త బిడ్డలు ఎవరున్నారో వారు దూరంగా వెళ్ళిపోతే, రండి పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తుందాం, రండి పాస్టర్ గారు వాళ్ళని దర్శించుకుని వద్దాం, రండి పాస్టర్ గారు వాళ్ళతో మాట్లాడుకుని మనము సంఘాన్ని బలపరుచుకుందాం. పిల్లగా ఇది అందరి యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కాదంటారా? యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయము 3-4 వచనాలు మనము చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో నేటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి యెహెజ్కేలు గ్రంథం దేవుని మాట్లాడుతున్నాం. మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయము 3-4 వచనాలు. చూసారండి, గొర్రెలను మేపరు, తర్వాత బలహీనమైన వాటిని బలపరచరు, రోగములు గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఈరోజు ఈ మాట మనం అనిపించుకుందామంటారా? ఎంత ఈ మాట మనం అనిపించుకుంటే మనము దేవుడి చెంత నిలబడుతున్న వాళ్ళం అంటారా? ఆలోచన చేద్దాం. గొర్రెల్ని మేపరు, నేనుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఇంకెవరితో పని లేదు అని అనుకుందామా? ఈ మాట చూడండి, బలహీనమైన వాటిని వాళ్ళు బలపరచరు. ఎంతమంది బలహీనమైన వారిని బలపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథకర్తలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. బలహీనమైన వారిని మీరు బలపరచరు, రోగము గల వారిని స్వస్థపరచరు, గాయపడిన వారికి కట్టరు, తోలి వేసిన వాటిని, వెళ్ళగొట్టిన వాటిని మరలా తోలుకొని రావడానికి ప్రయత్నం చేయండి, తప్పిపోయిన వాటిని వెతకడానికి కూడా మీరు ప్రయత్నము చేయండి. ఇవన్నీ దేవుని క్రియలు అంటారా? ఆలోచించి, ఇవన్నీ దేవుని క్రియలు అంటారా? ఆలోచన చేద్దాం ప్రియ స్నేహితులారా. ఎందుకంటే దేవుడు నిత్యము మన వాక్యం ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించలేకపోతే అది వాక్యము సరైన వాక్యము కాదు అనే నా భావన. మన హృదయాన్ని ప్రశ్నించినప్పుడే ఆ వాక్యం సరైన దారిలో ఉన్నదని అర్థం. ఒకవేళ గద్దింపు లేకపోతే, ప్రశ్నించకపోతే ఆ వాక్యం ఎందుకు? మనకు అనుకూలంగా నిత్యము వాక్యం వింటూ ఉన్నప్పుడు మనలో మార్పు ఎక్కడి నుంచి రావాలి? ఈ వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు నాలో తప్పిదాలు ఇది ఎత్తి చూపించాలి. అప్పుడే ఈ వాక్యం అరే నా తప్పులు ఎత్తి చూపిస్తుంది కదా అని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ప్రక్కన పాడేస్తే నా తప్పులు సరిదిద్దపడతాయి అంటారా? నా పొరపాట్లు సరిదిద్దపడతాయి అంటారా? లేదా ఆలోచన చేయండి దైవ సంఘమా, దేవుని జనాంగమా. మనం దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఊరకనే మనం ఇక్కడ సంఘ సభ్యులుగా కూర్చోలేదండి. సెవెంత్ అడ్వెంటిస్ట్ సంఘంలో సభ్యులుగా ఉండాలంటే అది చిన్న విషయం కాదండి. అది చాలా కష్టతరమైనటువంటి విషయము. చాలా దేవుడు ఆలోచన చేసి తప్ప, పుటమిలో వేయబడితే తప్ప, కష్టాల కొలుగులో కాల్చబడితే తప్ప, శ్రమల సముద్రంలో నలగొట్టబడితే తప్ప నువ్వు అడ్వెంటిస్ట్ సభ్యుడిగా మార్చబడవు. ఈ రోజున పొందుకున్నటువంటి భాగ్యాన్ని మనం చేతులారా పాడు చేసుకుంటున్నామేమో, పొందుకున్నటువంటి ఆ భాగ్యాన్ని మనం చేతులారా దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నామేమో. ఒక్క క్షణం ఆగి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ప్రియ స్నేహితులారా. తప్పిపోయిన గొర్రెలను కాపాడడానికి దేవుడు మనకి ఒక పెద్ద బాధ్యతని దేవుడు మనకి ఇచ్చాడు. ఆలోచన చేద్దాం. మరి మనము దేవుడి నుంచి వేరు చేయబడిన కనుగొనడంలో, కొత్త వాళ్ళని మనం తీసుకురావడంలో మనం ఎంతవరకు సహకరించగలుగుతున్నాం? అది మనమే ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆలోచన. అయితే ఈ విషయాలన్నీ ఎప్పుడు వస్తాయి? వెళ్ళిపోయిన వాళ్ళని బయటకు తీసుకుని రావాలి, పాడైపోయిన వాళ్ళ దగ్గరికి తీసుకుని రావాలి, చెదిరిపోయిన సంఘాన్ని కూడబట్టాలి, సంఘంగా నిలబడ్డాలి. ఎప్పుడైనా వస్తాయి తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 10-15 వచనాలు విడివిడిగా మనం చదువుదాం. ఎప్పుడు వస్తాయి తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుదాం ఒకసారి. ఎన్నో వచనం తల్లి? వెరీ గుడ్, చదవండి. సహోదర ప్రేమ విషయంలో ఒక్కని యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒక నిమిషం ఆగుతున్నాను, మాట ఒకసారి ఏమన్నాడండి? సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. అంటే అర్థం ఏంటండి? గొప్ప విషయంలో, ఘనత విషయంలో ఒకడికంటే ఒకడు గొప్పగా ఎంచుకోవాలట. నాకున్న ఘనత కంటే మీ ఘనత గొప్పదని నేను అనుకోవాలి. నా మనసులో ఏమనుకోవాలి తెలుసా? నేను మాత్రమే ఘనుడను, నేను మాత్రమే గొప్పవాడిని, నేను మాత్రమే వాక్యం బాగా చెప్పగలను, నేను మాత్రమే పాట బాగా పడగలను అని నేను అనుకుంటే నాలో ఏమి లేదని, సహోదర ప్రేమ లేదని.
ఘనత విషయంలో, గొప్ప విషయంలో నాకంటే మీరు గొప్పవారు, నా ఎదుటివాడు గొప్పవాడు అని చెప్పి నేను ఎప్పుడైతే అనుకుంటానో మీకు నాకు మధ్య సహోదర ప్రేమ చక్కగా అభివృద్ధి చెందుతుంది. ఎదుటివాడిని కించపరుచుకుంటూ వెళితే ప్రేమ అభివృద్ధి చెందుతుందంటారా? ఆలోచన చేయండి. ఎదుటివాడిని తక్కువ చేస్తూ మాట్లాడితే మనలో ఉన్న సహోదర ప్రేమ ఉంటుంది, కనబడుతుందంటారా? దేవుడి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎదుటి వ్యక్తిని ప్రేమించే కూడా నేర్చుకోవాలంటారా? పౌలు గారు చెప్తున్న మాట, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు ఏమి కలిగి ఉండాలి? అనురాగము కలిగి ఉండాలి. అనురాగము కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచాలి. నాకంటే నా సంఘము గొప్పది, నా సంఘ పెద్దలు గొప్పవారు, నా సంఘ స్త్రీ సమాజం గొప్పది, నా యవన బిడ్డలు గొప్పవారు. ఎందుకంటే నేను చెప్పిన పని వారు నాకంటే బాగా నిర్వహిస్తారు. నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు చాలా మంచివారు. ఎందుకంటే నాకంటే చక్కగా వాళ్ళు సప్తాహ పాట బోధిస్తారు, నాకంటే చక్కగా వాళ్ళు పాట పాడగలరు అని నేను బయటికి వెళ్ళినప్పుడు, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నా సంఘం గురించి నేను గొప్పగా చెప్పుకోవాలి తప్ప, ఒకవేళ పొరపాటు కూడా నా సంఘం గురించి అభిప్రాయ వాళ్ళు సహకరించరండి, వాళ్ళు సరిగా ఉండరు అని చెప్తే ఎవరు కించపరిచినట్టు? అక్కడ మొదటిగా నన్ను నేను కించపరుచున్నట్టు, రెండుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడిని కించపరిచినట్టు. అవునా కాదు? అవునా కాదు? నా సహోదరులను నేను ఘనతగా చూపించుకోకపోతే నాలో ప్రేమ ఎక్కడ కనబడుతుంది? నాలో ప్రేమ ఎక్కడ కనబడుతుంది? అది సహోదర ప్రేమని పౌలు గారు చెబుతున్నాడంటారా? ఆలోచన చేయండి. 15వ వచనం, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వొద్దు, పొరపాటు కూడా. వాళ్ళు బాధలో ఉన్నారు, వీలైతే దగ్గరికి వెళ్ళి ఓదార్చడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళతో కలిసి కన్నీటి పుట్టు వాళ్ళతో కలిసి సానుభూతి తెలియపరిచి, అయ్యా మేమున్నాము, నువ్వేం భయపడుతూ, నీ బాధను పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాము, నువ్వేం కంగారు పడదు అని ఓదార్పును, ధైర్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సంతోషించే వారితో సంతోషిద్దాం. సంతోషించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడిస్తే అది భావ్యమేనా? సంతోషంగా ఇంటికి ఏడుస్తూ వెళ్ళామనుకోండి, అది భావ్యమేనా? కాదు కదా? జాగ్రత్తగా వినండి ఈ మాట. పౌలు గారు చెప్తున్న మాట, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఖచ్చితంగా మనం చేయాల్సింది పని. దాని కొరకు మనవారే అయి ఉండక్కర్లేదు. రాహాబు వేశ్య ఇశ్రాయేలుకు సంబంధం లేనటువంటి స్త్రీ కదండి, ఆయన దేవుని కుటుంబంలో చేర్చబడింది. ఋతు దేవుని బిడ్డలకు సంబంధం లేనటువంటి ఒక స్త్రీ, కానీ దేవుని కుటుంబంలో చేర్చబడింది. పిల్లరా, మనము మన సంఘంతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా ఒకే రీతిగా ప్రేమించగలగాలి. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించినటువంటి ప్రేమ. అంతే తప్ప నేను నా సంఘము మాత్రమే ఒక హద్దు తీసుకుని నిలబడితే కనుక మనము అభివృద్ధి చెందము, మన సంఘము కూడా అభివృద్ధి చెందదు. ఇక్కడ వేసిన గొంగలు అక్కడే. జాగ్రత్తగా వినండి. సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి. ఇది పౌలు భక్తులు మనకు చెప్పినటువంటి మాట. ఏడ్చి కన్నీళ్ళతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్యం చేయవద్దు, సంతోషంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టుకోవద్దు. కానీ లోకం ఈ రెండింటిని ఆపోజిట్ డైరెక్షన్లోనే చేస్తుంది కదా. కానీ దేవుని సన్నిధిలో మనం ఆ పని చేయవద్దు. దేవుడు చెప్తున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం మరొకసారి చదువుదాం. ఈ మాట చదవడానికి ప్రయత్నించారు. దేవుని యొక్క ఆత్మ ఏమి చేస్తుందో చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. 61 చదవండి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. తర్వాత మాట, యెహోవా దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తకి వస్త్ర వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ఎవరికో తెలుసా? దేవుని పని చేయాలని ఆశ కలిగిన మనందరికీ ఉన్నటువంటి మాట. మీకు ప్రతిసారి చెప్తున్నాను, సేవకుడు ఆకాశంలోంచి ఊడిపడలేదు, విశ్వాసులు తక్కువ వారేమి కాదు,
సేవకుని యొక్క ప్రార్థన జీవితం కంటే ఒక్కొక్కసారి విశ్వాసుల ప్రార్థన జీవితం మరింత గొప్పగా ఉంటుందేమో చాలా సందర్భాలలో. జాగ్రత్తగా వినండి, మనందరము దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వారమే. కానీ దేవుడు ఆయన అవసరాన్ని బట్టి కొన్ని బాధ్యతలు మనకిచ్చారు. యెహోషువకి మోషే తర్వాత బాధ్యత ఇచ్చినట్లుగా సంఘములో నీకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు. సంఘ సేవకుడిగా నాకు ఒక బాధ్యత, సంఘ విశ్వాసిగా మీకు ఒక బాధ్యత, సంఘ పెద్దలుగా వారికి ఒక బాధ్యత దేవుడు ఏర్పాటు చేశాడు. కాకపోతే దేవుని దృష్టిలో మనందరం కూడా ఒకే రీతిగా నిలబడి ఉన్నాం. అవునంటారా కాదంటారా? మీకు ఒక ఉపమానం గుర్తొస్తుందా? బాధ్యతల గురించిన ఉపమానం. ఒక ఆయన దేశాంతరం వెళ్ళిపోతూ ఆయన పంట చేలో పని చేయడం కొరకు ఏం చేశాడండి, కొంతమందిని కూలి వాళ్ళని పిలుచుకుంటూ వచ్చాడు. మొదటి వారికి కొంత ధనాన్ని ఇస్తున్నాడు, చివరి వారికి అరగంటలో పనిచేసిన వాడికి అధికమైన మొత్తాన్ని ఇచ్చాడు. మొదట పనిచేసిన వాడు చివరికి వచ్చిన వాడిని మీద చూసి యజమాని ప్రశ్నించాడు, ఏమయ్యా, నేను పొద్దు నుంచి నేను పనిచేస్తున్నాను కదా, పొద్దు నుంచి నేను కష్టపడుతున్నాను కదా, నాకు అంతే కూలి ఇచ్చావు, అరగంటలో వచ్చిన వాడికి అదే కూలి ఇచ్చావు, ఏంటి న్యాయం అంటే? అప్పుడు నేను నీకు అబద్ధం చెప్పానా? నీకు అన్యాయం చేశానా? నీకు ఎంత కూలి ఇస్తానో అంత కూలి ఇస్తానన్నాను కదా, ఇచ్చానా లేదా? ఇచ్చాను. అతనికి కూడా అతను మాట్లాడిన కూలి అతనికి ఇచ్చాను. నీతో అన్యాయం ఏం కనిపిస్తుంది నీకు? ఇందులో నేరం ఏం కనిపిస్తుంది నీకు? అంతేనా? దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఎవరికి ఇచ్చే వాల్యూ దేవుడు వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేసాడు. మనం దాన్ని నిలబెట్టుకోవడంలో కష్టపడతాం, మనం దాన్ని కాపాడుకోవడంలో కష్టపడతాం. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఇచ్చేసాడు. ఆయన ఎవరికి కలిసి భారం వాళ్ళకి ఇచ్చేసాడు. కానీ దాన్ని సమర్థించుకోవడానికి దాన్ని ప్రతిఫలింపచేయడానికి కొంచెం కష్టపడుతున్నాం అంతే. మీరు ఆలోచన చేయండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు ఆయన నన్ను మనల్ని ఎందుకు అభిషేకించండి దేవుడు? ఎందుకు అభిషేకించి ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని సురక్షితంగా అంగీకరించామో అప్పుడే ఆయన ఆత్మచేత మనల్ని అభిషేకించడం మర్చిపోతుంది. అర్థమైందా? సెవెంత్ అడ్వెంటిస్ట్ మినిస్ట్రీస్లో వాళ్ళ యొక్క అధికారిక సౌలభ్యం కొరకు, అంటే శాలరీ డివైడేషన్ కొరకు సేవకుల్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. అవి ఏంటంటే, మొదటిగా స్పెషల్ వాలంటీర్ అంటారు, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ వాలంటీర్, ఆ తర్వాత రెగ్యులర్, ఆ తర్వాత ఆర్డిన్, ఆ తర్వాత ఆఫీసర్. స్పెషల్ వాలంటీర్, రెగ్యులర్, నెక్స్ట్ ఆర్డిన్, ఆ తర్వాత ఆఫీసర్. ఈ 4 స్టేజెస్ దాటుకుంటే ఆఫీసర్లోకి వెళ్తాం. మీకు అర్థమైందా? ఎందుకని చేశారు ఇది? ఎందుకని? ఆర్డిన్ అయిన వాళ్ళు వాలంటీర్స్ని అవమానపరచమనా? కాదు కదా. వాలంటీర్స్ని అందరూ బానిసత్వం చేయమనా? కాదండి. ఎందుకంటే వారి యొక్క సీనియారిటీని బట్టి, వారి యొక్క సౌలభ్యాన్ని బట్టి అధికారులు ఏం చేస్తారంటే, ఈ కేటగిరీస్ ఎందుకు పెట్టారంటే, స్టైఫండ్స్ ఇచ్చే క్రమంలో సీనియర్ మాస్టర్కి ఇచ్చే స్టైఫండ్ స్పెషల్ వాలంటీర్కి ఇవ్వరు. అవునా? స్పెషల్ వాలంటీర్కి ఇచ్చే జీతము వాలంటీర్కి ఇవ్వరు, వాలంటీర్కి ఇచ్చే జీతము రెగ్యులర్ వాలంటీర్కి ఇవ్వరు, రెగ్యులర్కి ఇచ్చే వర్గము ఆర్డినరీస్కి ఇవ్వరు. కేవలము పరిపాలనా సౌలభ్యం కొరకే వీటిని ఏర్పాటు చేశారు. మీకు ఎలా అర్థం అవ్వాలంటే, మోషే గారికి ఈత్రో గారు ఒక ఆలోచన ఇచ్చారు. ఏమని ఆలోచించారండి? నాయకుడిని నిర్మించమని. 100 మందికి ఒకరిని, 1000 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని నాయకుల్ని నియమించమన్నాడు. అంతమంది నాయకుల్ని ఏర్పాటు చేసిన తర్వాత మోషే గారి యొక్క నాయకత్వం తగ్గిపోయిందంటారా? తగ్గిపోయిందండి. చివరి వెనకొచ్చారు. మళ్ళా ఎక్కడెక్కడ తీర్పు కుదరకపోతే ఎక్కడ రమ్మన్నాడు? నీ దగ్గరికి రావాలి. మరి వీళ్ళందరూ ఎందుకు ఇచ్చాడు? పరిపాలనా సౌలభ్యం కొరకు. ఇది మర్చిపోకూడదు. వీళ్ళగా ఆలోచన చేయండి. అందరము కూడా దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వారమే, ఆత్మను పొందుకున్న వారమే. కానీ దాన్ని మనము నిలుపుకోలేకపోతున్నాము. కాపాడుకోగలిగితే దేవుడు మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనగా 47వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నాం. నూట 47వ కీర్తన 3వ వచనం చదవనా? 147వ కీర్తన 3వ వచనం తీసారా? గుండె విరిగిన హృదయం కలవాలని చదవనా? రైట్, మీరు చదవండి.
వారి కార్యములు కట్టువాడు చూసారండి, గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తాడట? బాగు చేస్తాడు. ఎవరు బాగు చేస్తారు ఈ లోకంలో? మన హృదయాన్ని. మన హృదయం గాయంతో నలిగిపోయిందేమో. మనుషులు ఎవరన్నా బాగు చేస్తారా? దేవుడే చెయ్యాలి. మనుషులు గాయం చేస్తారు కానీ బాగు చేయరు. కానీ బాగు చేసేవారు ఎవరు? కానీ మనం ఎక్కడ నిలబడుతున్నాము? బాగు చేస్తారని చెప్పి మనుషుల కొరకు ఎదురు చూస్తున్నామే తప్ప బాగు చేయగలిగినటువంటి భాగ్యవంతుడు అక్కడ ఉన్నాడని మర్చిపోతున్నాం. సరిదిద్దగలిగినటువంటి సమర్థుడు అక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. నన్ను నయం చేయగలిగినటువంటి వైద్యుడు అక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. నా హృదయ రోగాన్ని, నా హృదయ గాయాన్ని, నా హృదయానికి వచ్చినటువంటి సమస్యలని సమూలంగా శుభ్రం చేయగలిగిన వాడు, నా గాయాన్ని కట్టగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుగా. వీళ్ళరా ఆలోచన చేయండి. విరిగిన హృదయము గల వారిని ఆయన స్వస్థత పరచును, మరియు వారి గాయములన్నింటినీ ఆయన కట్టువాడు. అటువంటి కట్టే వారి కొరకు మనం కట్టుబడి ఉందామా, లేకపోతే కట్లు తెచ్చుకొని బయటకు వెళ్ళిపోదామా? జాగ్రత్త అన్నమాట. మన హృదయం కలిగిన గాయాలను కట్టే వారి కోసం కట్టుబడి ఉందామా, లేదా కట్టులు తెచ్చుకొని బయటకు వెళ్ళిపోదామంటారు? కట్టుబడే ఉందాం, అది కష్టమైనా సరే. కట్టుబడే ఉందాం, అది శ్రమైనా సరే. కట్టుబడి ఉందాం, అది మరణమైనా సరే. ఎందుకంటే రక్షించడానికి ఆయన సమర్థుడు. పిల్లరా ఆలోచించేయండి. చెదిరిపోయిన గొర్రెలను రక్షించుకోవడం దేవుడు మనకిచ్చినటువంటి రెస్పాన్స్. యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయం చివరి మాటకి వాక్యం చదువుకుని ముగించుకోండి. 34వ అధ్యాయం 5, 6 వచనం. యేసుకేలు గ్రంథము 34వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి కాపరులు లేకయే అది చెదరిపోయి సకల అడవి మృగములకు ఆహారమై నా గొర్రెలు పర్వతములన్నిటి మీద, ఎత్తైన ప్రతి కొండ మీద తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అందంతటా చెదిరిపోయిన వాటిని గురించి విచారించి వాడు ఒక్కడు లేడు, వెదకు వాడు ఒక్కడు లేడు. అవును. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలోచించు. కాపరి అనే మాట వినగానే మాస్టర్ గారు మీదేనండి బాధ్యత, మాది కాదండి. వెంటనే ఆ కాపరి అనే మాట వినగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే ఇది పాస్టర్ గారి బాధ్యత, మాది కాదు. అదేనే చెప్పాడు. అదేనే చెప్పిన వాక్యంలో కాపలా కాసేవాడు ప్రతి ఒక్కరూ కాపరి. నీ పక్కింటి సహోదరి నీతో కలిసి ప్రార్థనకు రావట్లేదు. ఆవిడ చెదిరిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? నీ ఇంటిలో నీ బిడ్డలు నీ మాట విని బయటకు వెళ్ళిపోతున్నారు అనుకుంటా. వాడు రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అంటే నీ పిల్లలకి కాపరి ఎవరు? మాస్టర్ గారా మీరా? నీ సంఘానికి కాపరి ఎవరు? ఆలోచన చేయండి. మనము ప్రతి ఒక్కరూ కాపరులుగా ఆలోచించగలిగితేనే సంఘాలు అభివృద్ధి చెందుతాయి. సంఘాలు ఆశీర్వాదకరంగా ఆరోగ్యవంతంగా బలపడతాయి. ఏదో ఒక్కరిదే బాధ్యత చెప్పి ఒక మీద పడేసాం అనుకుంటే అది అటు వెళ్ళదు ఇటు వెళ్ళదు, మధ్యలో అయిపోతుంది. ఎంతకైనా మోస్తాడు మోసే పాపం, అంతేనా? అయ్యా భార్య బిడ్డలతో కలిపే సమయం నీకు సరిపోవట్లేదు అని ఇంట్లో మంచి ఆలోచించాడు. వీళ్ళరా ఎప్పుడూ మనం దేవుని చేత పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాము. అభిషేకాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరొకసారి చెప్తున్నాను. కాబట్టి కాపరు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారం అయిపోయి నా గొర్రెలు పర్వతాలన్నిటి మీద, ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులు ఆడుచున్నది. నా గొర్రెలు భూమి అంతటా చెరిపోయినను వాటిని గురించి విచారించేవాడు ఒక్కడును, వెళ్ళిపోయినటువంటి వారి కోసం విచారించేవాడు ఒక్కడు కూడా లేదు. కానీ నీ భారం ఉంటే విచారించడానికి ప్రయత్నం చేయి, వాళ్ళ గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నం చేయి, చెదిరిపోయిన గొర్రెలను తీసుకొచ్చి మందిరంలో చేర్చడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నేను 30 60 100 ఫలింప చేస్తాడు. ఆయన కొరకు వెతికేవాడిగా నేను ఉండగలుగుతున్నావా? నేను ఉండగలుగుతున్నానా? ప్రేసిడెంట్లో ఆలోచించేద్దాం. ఈరోజు పాఠం చెదిరిపోయినటువంటి గొర్రెలు ఏమనుకున్నామండి? నా గొర్రెలను కనుక్కోండి. యూ హ్యావ్ టు ఫైండ్ మై షీప్. నా గొర్రెలు మీరు కనుక్కోండి. వీడు ఎవరికుంది? మీరు అంటే ఎవరండి? ఎవరైతే సంఘంలో ఉన్నారో వారందరికీ ఉన్నట్టు రెస్పాన్స్. గొర్రెలు వెతకండి.
ఎక్కడికి వెళ్ళిపోయినాయి? గతంలో మన సంఘంలో ఉన్నవారు ఇప్పుడు ఎందుకు లేరు? గతంలో ఉన్నటువంటి ఈ రోజు ఎందుకు రావట్లేదు? దానికి కారణాలు, చాలా కారణాలు ఉండొచ్చేమో గాక, చాలా పరిస్థితులు ఉండవచ్చేమో గాక, చాలా జరిగినటువంటి సంఘటనలు ఉండొచ్చేమో గాక, కానీ ఎటువంటి పరిస్థితి అయినా మార్చగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితి అయినా తారుమారు చేయగలిగిన వాడు అక్కడ ఉన్నాడు. ఆయన సమర్థుడు. ఒకసారి ప్రయత్నం చేద్దాం, మరలా మన సంఘాన్ని అభివృద్ధిపరుచుకుంటాం, అలా సంఘాన్ని మనం కట్టుకుందాం. ఇది అందరి బాధ్యత. నాకెందుకు లేని మౌనంగా కూర్చుంటే నీవు దేవుడికి లెక్క అప్పచెప్పాల్సిన వాడమై ఉన్నావు. నాతో కలిసి అందరూ కూడా లెక్క అప్పగించాలి. దేవుడు మాస్టర్ గారు ఒకరిని అడుగుతాడా? అందరినీ లెక్క అడుగుతాడు. నువ్వేం చేసావు నాన్న? నీకు ఒక బాధ్యత ఇచ్చారు కదా, నువ్వేం చేసావు? లెక్క అడిగినప్పుడు సమాధానం మన దగ్గర ఉందా లేదా అనేదే ప్రశ్న. పిల్లరా, ఈ వాక్యం మనం ముగించుకుందాము. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే ఈ చిన్నవారిలో ఒక్కడైనా నశించుట పరలోకమున్న తండ్రికి చిత్తము కాదు. నశించుకోవడం ఆయన చిత్తముగానే కాదు. రక్షించడం తప్ప నశించుకోవడం దేవుని చిత్తము కాదు. కానీ నశించుకోవడం అపవాది యొక్క చిత్తము, మన యొక్క వ్యక్తిగతమైన ఆలోచన. పిల్లరా, ఎప్పుడు కూడా మర్చిపోకండి, దేవుని చిత్తము ఎప్పుడు మనల్ని రక్షించడానికే సిద్ధంగా ఉంది. ఆ రక్షించే క్రమంలో మనల్ని ఒక పనివారుగా దేవుడు ఉపయోగించుకుంటాడు. ఆ పని చేయడానికి సిద్ధపడతాం. దేవుడు మనల్ని కొంచెం బహుగా దీవించుకుంటాడు.